టీడీపీలో అన్నదమ్ముల మధ్య వర్గపోరు మరోసారి బహిరంగంగానే బయటపడింది. తిరువూరులో టీడీపీ సమన్వయ భేటీ సాక్షిగా కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గీయులు బాహాబాహికి దిగారు. చిన్నిని లోపలికి వెళ్లనీయకుండా నాని వర్గీయులు అడ్డుకోవడంతో పార్టీ ఆఫీస్ ప్రాంగణం రణరంగంగా మారింది. ఈ క్రమంలో అదుపు చేసేందుకు యత్నించిన పోలీసులపైన కూడా దాడికి దిగారు. పరస్పర దాడిలో ఎస్ఐ సతీష్ కు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 7వ తేదీన తిరువూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఉంది. ఈ ఏర్పాట్లను స్థానిక నేతలతో విడివిడిగా భేటీ అవుతూ ఆ అన్నదమ్ములిద్దరూ వేర్వేరుగా పర్యవేక్షిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ సమన్వయ భేటీ జరగ్గా దానికి జనసేన కార్యకర్తలు సైతం హాజరయ్యారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కేశినేని నాని లేకపోవడంతో ఆయన వర్గీయులు ఆగ్రహానికి గురయ్యారు. అక్కడే ఉన్న చిన్ని ఫ్లెక్సీని చించేశారు. అయితే అందులో పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ఉండడంతో జన సైనికులు ఆగ్రహానికి గురయ్యారు. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సమావేశాన్ని బహిష్కరిస్తూ వెళ్లిపోయారు. అదే సమయంలో తిరువూరు ఇన్ఛార్జ్ దత్తుపై నాని వర్గీయులు దాడి చేశారు. కుర్చీలు విసిరేశారు. చిన్నిని లోపలికి రానివ్వబోమంటూ అడ్డుగా బైఠాయించారు. ఈ పరిణామం గురించి తెలుసుకుని టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు కేశినేని చిన్ని. ఆయన్ని అడ్డుకునేందుకు నాని వర్గం ప్రయత్నించగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో టీడీపీ నేతలు సర్ది చెప్పే యత్నం చేశారు. అయినా పరిస్థితి సద్దుమణగలేదు. చివరికి ఎస్ఐ తలకు గాయం కావడంతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించకుండానే టీడీపీ ముఖ్య నేతలు అక్కడి నుంచి జారుకున్నారు.